రెండవదిగా, చాలామంది మనుషులకి ఈ శారీరక సంబంధమైనటువంటి రోగమే ఉండదు, మరొక రోగం కూడా ఉంటుంది. ఏంటి ఆ రోగం? ఒక మనిషికి రోగం రావాలంటే అది శారీరక సంబంధమైనటువంటి రోగమే కాదు. చాలామంది అంటూ ఉంటారు, ఇతడికి మానసికంగా రోగం వచ్చింది. అంటే ఒక మనిషి ఏ రోగంతో బాధపడతారంటే శరీర సంబంధమైన రోగంతోనే కాదు, మానసిక సంబంధమైనటువంటి రోగంతో కూడా బాధపడతారు. మానసికమైన రోగం అంటే ఎలాగుంటుందంటే, ఇది శరీరానికి వచ్చే రోగంలాగా ఉండదు. శరీరానికి వచ్చే రోగం ఎక్కడ పనిచేసిద్ది? శరీరం మీద పనిచేసిద్ది. అందుకే కదా కుష్టి వ్యాధి వచ్చిందంటే ఏముంటుంది? శరీరం అంతా కూడా కురుపులు ఉంటాయి. ఒకవేళ హెచ్ఐవి ఎయిడ్స్ అనేవి వచ్చాయి అనుకోండి, శరీరంలో ఉన్నటువంటి నరాలు సైతము, కండరాలు సైతము క్షీణించిపోయి నాలాగా ఉండాల్సిన వాడు 20 కేజీలకి 30 కేజీలకి పడిపోయి అవుట్ అయిపోతాడు. అంటే బలహీనపరచబడతా ఉంటాడు. లోపలే రోగం అంతా కూడా మనిషిని తినేస్తూ ఉంటుంది అని అంటారు చూసారా. అంటే అది శరీరానికి వచ్చేటువంటి రోగం. మరి మానసిక రోగం అని అంటే, మానసిక రోగం ఎలాగుంటుందంటే, శరీరం బాగానే ఉంటుంది, శరీరం బాగానే ఉంటుంది, ఆరోగ్యవంతుడిగానే ఉంటాం, బలవంతులుగానే ఉంటాం, 3 పూట్ల ఆహారాన్ని భుజిస్తాం. అయినా కానీ ఏదో ఒక రోగం మనల్ని ఆవరించి ఉంటుంది. దాన్ని ఎలా గుర్తించాలి? శారీరకమైనటువంటి రోగం ఎలాగొచ్చిద్ది అని అంటే, వ్యభిచారం చేసే కారణాన్ని బట్టి వచ్చిద్ది. అసలు వ్యభిచారం చేయాలనేటువంటి తలంపు ఎక్కడి నుండి వచ్చిద్ది? మానసికంగా మనం రోగులైనప్పుడు వచ్చిద్ది. దేవుడు నీకు నిర్ణయించిన భర్తతో కానీ, దేవుడు నీకు నిర్ణయించిన భార్యతో కానీ, దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి వ్యక్తితో కానీ నువ్వు వివాహం చేసుకొని కాపురము చేయక విచ్చలవిడితనంతో రోడ్డు మీద కనపడిన వారు, ప్రపంచంలో ఉన్నవారు అందరినీ కూడా అదే దృష్టికోణంలో చూసావనుకో, నువ్వు మానసికంగా ఏమైపోయినట్టు? నువ్వు రోగంతో ఉన్నట్టే, నువ్వు మానసికంగా రోగంతో ఉన్నట్టే. దేవుడు నిన్ను ప్రేమించి ఈ సృష్టిలో ప్రతి వనరులను నీకు సమకూర్చి, వాతావరణ సంబంధమైనటువంటి వనరులని, అలాగే చెట్ల నుండి, ప్రకృతి నుండి, వాటి నుండి సంబంధమైనటువంటి వనరులను నీకు ఇచ్చి నువ్వు బ్రతకమని చెప్పేసానంటే అవి నీకు సరిపోక నువ్వేం చేస్తూ ఉంటావు? ఆహారం తినాలి అని చెప్పేసానంటే వరి తినడం మాత్రమే కాదు, ఇంకా నోట్లో తినకూడని అన్నీ తింటూ ఉంటాం. కైనీలని, గుట్కాలని, పాన్ పరాకులని. ఇవన్నీ దేనికి? నీకు నువ్వు మానసికంగా రోగంలో ఉన్నప్పుడు నీకు ఇవి వచ్చేస్తాయి. తాగుడికి అలవాటు పడిపోతావు, నువ్వు మానసికంగా రోగంతో ఉన్నప్పుడు ఆ అలవాటు నీకు వచ్చేసిద్ది. నేను ఎప్పుడు కూడా ఎవడైనా కానీ తాగుబోతుని చూసినా, ఎవడైనా కానీ విచ్చలవిడితనంతో ఉన్నవాడిని చూసినా మొదట నేను బాధపడతాను. ఎందుకంటే వాడు మనలాంటి మనిషి కాదు, రోగంతో బాధపడుతున్నటువంటి వ్యక్తి. అంతే కదండి. రోగంతో బాధపడే వాళ్ళని చూసి మనం ఏం చేయాలి? బాధపడి ప్రభుకి ప్రార్థన చేయాలి. అయ్యా అతన్ని మార్చయ్యా, అతన్ని నీ చిత్తానుసారంగా కొంచెం సరిచేయ అని చెప్పేసి బ్రతిమాలుకోవాలి. అందుకే మొదట నాకు బాధ కలుగుద్ది. మీకు కోపం వచ్చిద్దేమో కానీ నాకు బాధ కలుగుద్ది. బాధల నుండి కోపం వచ్చిద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే అది మానసికంగా రోగి అయిపోయాడు. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి ఈవులు తనకి సరిపోవట్ల, దేవుడిచ్చినటువంటి ప్రకృతి సంబంధమైన వనరులు అతనికి సరిపోవట్ల, అతని ఆహారం అతనికి సరిపోవట్ల. దాహం వేస్తే మంచినీళ్ళు తాగాల్సింది వెళ్ళి ఎక్కడో ఏదో తాగుతున్నాడు. అంటే అతడు మానసికంగా రోగంతో ఉన్నాడని అర్థం. ఇంకొంతమంది ఉంటారు, అంటే ఈ దురలవాట్లు కలిగి ఉన్న వారందరూ కూడా మానసిక రోగులని మనం గుర్తించాలి. ఇంకొక రకంగా మానసిక రోగులు ఎలాగుంటారు అని చెప్పేసానంటే, దయ్యముల బారిన పడ్డారనుకోండి, వాళ్ళు కూడా మానసిక రోగుల కిందే లెక్క. అంటే వారి శరీరాలు బాగుంటాయి, బలవంతులుగా ఉంటారు, కానీ ఎలాగ ప్రవర్తిస్తారు? చాలా విచిత్రంగా ప్రవర్తిస్తారు. మాట తీరు మారిపోయిద్ది, చూసే చూపులు మారిపోతాయి, నడిచే నడక మారిపోయిద్ది, ఎవడైనా కనబడితే కొడదామా అన్నట్టు చూస్తూ ఉంటారు. అంటే లోపల తనకు ఒక దురాత్మ ఉన్న కారణాన్ని బట్టి ఒక మనిషిలా కాకుండా ఒక దెయ్యంలా ప్రవర్తించడం మొదలు పెడతాడు. అంటే దాని అర్థం ఏంటంటే మానసికంగా అతడు రోగం సంపాదించుకున్నాడని అర్థం. అతడు మానసికమైనటువంటి రోగంతో బాధపడుతున్నాడు అని అర్థం. మానసికమైనటువంటి రోగం అంటే అర్థం ఏంటంటే, ఇదిగో ఎవరైనా అపవిత్ర ఆత్మలు పట్టిన వారు ఉన్నా, లేకపోతే దురలవాట్లకి ఎవరైనా కానీ వాళ్ళు బారిన పడి ఉన్నా, లేకపోతే అక్రమము చేస్తూ ఉన్నా. అక్రమము అని అంటే చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో వస్తూ ఉన్నటువంటి జీతాలు సరిపోక లంచాలు తీసుకుంటూ ఉంటారు చూసారా, వాళ్ళని మానసిక రోగులు అనాలి. మానసిక రోగము అని అంటే మైండ్ అంతా చెడిపోయి ఉన్నదాంతో సంతృప్తి చెందక లేని దానికోసం ఆరాటపడ్డాన్ని మానసిక రోగం అని అంటాం. మరి మన దేవుడు స్వస్థపరిచే దేవుడు కదా, శారీరక సంబంధమైనటువంటి రోగాన్ని కూడా
దేవుడు నయం చేసాడు. మరి అదే దేవుడు మానసిక రోగముల నుండి కూడా విడిపించగలడు. హల్లెలూయా. అయితే శారీరక సంబంధమైనటువంటి రోగాన్ని నయం చేయడానికి చేసింది ఏంటి అని అంటే ప్రార్థన చేశారు చాలామంది. ప్రార్థన చేసిన కారణాన్ని బట్టి ప్రభు వారిని స్వస్థపరిచాడు. మరి మానసికమైన రోగంతో బాధపడుతున్న వారిని ప్రభు ఎలా స్వస్థపరచాలి? మానసికమైన రోగంతో బాధపడుతూ ఉన్న వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు బాగు చేసేస్తాడా? అన్నిటికీ ప్రార్థనే సరిపోదండి. ఒకసారి బైబిల్ గ్రంథంలో జరిగిన ఒక చిన్న సందర్భాన్ని మనం చూద్దాం. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయం 10 నుండి 14 వచనాలు. ప్రార్థన చేయుటకై 2 మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకరు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందున మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. వారంనకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొంచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తనను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడుననియు చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చదవబడిన లేఖన భాగాన్ని మనం పరిశీలించినప్పుడు ఒక ఇద్దరంట దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నారంట. ఎందుకు? దేవునికి ప్రార్థన చేయడానికి. ఎవరా ఇద్దరు అని అంటే ఒకళ్ళేమో పరిసయుడు, మరొకరేమో సుంకరి. పరిసయుడు అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగినవాడు, వాక్యపు అవగాహన కలిగినవాడు, తన జీవితంలో భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నవాడు, దేవుడు నియమించిన కట్టడలను అనుసరించి బ్రతుకుతూ ఉన్నవాడు అని చెప్పుకుంటాడే కానీ కొన్ని సందర్భాలు అందరూ అలా ఉండలేరు. కానీ మొత్తానికి ఇతను మాత్రం తన గురించి తాను సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. ఏమనంటే, నేను పరిసయుణ్ణి, నేను భక్తి కలిగిన వాడిని, వాక్యానుసారంగా బ్రతికేవాడిని అని ఎంతో సంతోషంతో, ప్రభువా, నేను చాలా భక్తిపరున్నయ్యా, నేను నీకు 10వ వంతు ఇస్తానయ్యా, నా రాబడి అంతట్లో దశంభాగం ఇచ్చి ఇదిగో వాక్యం యొక్క నెరవేర్పును నేను చేస్తానయ్యా, నేను చాలా మంచోన్నయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజమే, చాలామంది ఇతన్ని ఏదో తప్పుడు వ్యక్తి అన్నట్లుగా ప్రచురం చేస్తూ ఉంటారు. కాదండి, అతను చెప్పేది నిజమే. అతడు భక్తిపరుడు కనుకనే దేవాలయానికి వచ్చాడు. అతడు భక్తిపరుడు కనుకనే వాక్యానుసారంగా బ్రతుకుతున్నానని దేవుని సన్నిధిలో చెబుతూ ఉన్నాడు. అతడు భక్తిపరుడు కనుకనే తన కష్టాజీతంలో నుండి 10వ వంతు ఇచ్చి వాక్యాన్ని నెరవేరుస్తున్నానని ప్రభు సన్నిధిలో మాట్లాడగలుగుతూ ఉన్నాడు. అతను మంచోడే. కానీ అతనితో పాటు మరొక వ్యక్తి వచ్చాడంట. అతడు మానసిక రోగి. ఎలాగో మానసిక రోగి, ఆ విషయం కూడా ఇతడే చెబుతున్నాడు. చూడండి, నేను ఈ సుంకరి వలె నేను ఉండలేదంట. ఎలాగా? చోరుల వలెను, అన్యాయస్తుల వలెను, వ్యభిచారుల వలెను, అందరి మనుషుల వలెను నేను ఉండక, ఈ సుంకరి వలె నేను ఉండక, నేను నీతిగా బ్రతుకుతున్నాను, భక్తిగా బ్రతుకుతున్నాను, దశంభాగాలు ఇస్తూ ఉన్నాను, వాక్యమును నెరవేరుస్తున్నానని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు తనలో తాను. ఇతను చెప్పాలనుకున్నది ఏంటంటే, సుంకరి అంటే ఎవరు? పాపం చేసేవాడు. సుంకరి అంటే ఎవడు? రాయబడింది కదా, వ్యభిచారులనైనను, అన్యాయస్తులనైనను, చోరులనైనను వంటి ఈ సుంకరి వంటి వాడని నేను కాను. అంటే చాలామంది సుంకరులు అని అంటే పాపం చేసిన వారని అర్థం. మరి ఇతడు కూడా పాపం చేసిన వాడే అంటే దేవుని యొక్క దృష్టికోణంలో ఇతడు శరీరం బాగానే ఉంది, కానీ అతని బుద్ధి మాత్రం బాగోలేదు. అందుకే అతన్ని మానసిక రోగి అని మనం పరిగణిస్తూ ఉన్నాం. మానసిక రోగి అంటే ఏంటంటే వ్యభిచారపు తలంపులు కలిగిన వాళ్ళు. మానసిక రోగి అనంటే అన్యాయస్తులైన వాళ్ళు. మానసిక రోగులు అని చెప్పేసానంటే అక్రమము చేయవారు. మానసిక రోగులు అనంటే దురలవాట్లు కలిగిన వాళ్ళు. మానసిక రోగులు అనంటే ఈ సుంకరుల వంటి వాళ్ళు. వీళ్ళని మానసిక రోగులు అని చెప్పేసానని అంటారు. అయితే మన దేవుడు ఏ దేవుడండి? మూలవాక్యం, స్వస్థపరిచే దేవుడు యెహోవా రాఫా. ఆయన యెహోవా రాఫా అనగా శారీరక సంబంధమైన రోగముల నుండి ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడు. అలాగనే మానసిక సంబంధమైన రోగములతో బాధపడుతున్న వారిని కూడా స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఎలాగూ అనంటే, ఈ మానసిక రోగము కలిగినటువంటి ఈ సుంకరి ఏం చేస్తూ ఉన్నాడంట, అతడు
చేస్తూ ఉన్నటువంటి ప్రార్థన చూడండి ఎలాగుందో. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని కేకలు వేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శారీరక సంబంధమైనటువంటి రోగం ప్రార్థన చేస్తే తీరిపోతుంది, మానసిక రోగం ఒప్పుకొని విడిచిపెడితే తీరిపోతుంది. హల్లెలూయా. ఒప్పుకొని విడిచిపెట్టాలి. పరిసయ్యుడు ఒప్పుకుంటున్నాడు. ఏమని? పరిసయ్యుడు ఏమని ఒప్పుకుంటున్నాడు? నేను నీతి కలిగిన వాడిని, నేను యథార్థత కలిగిన వాడిని, వాక్యానుసారంగా బ్రతికేవాడిని, ఇదిగో దశమ భాగం ఇచ్చేవాడిని, వాక్యమును నెరవేర్చేవాడిని, ఉన్నది ఉన్నట్టు చెప్పుకున్నాడు ఇతడు. ప్రాబ్లం ఏం లేదు. కానీ మానసిక రోగులు ఎప్పుడైనా కానీ, మీరు కావాలంటే ట్రై చేయండి, ఒక తాగుబోతు దగ్గరికి వెళ్ళి నువ్వు తాగుబోతు అని చెప్పేసి అంటే ఒప్పుకుంటాడా? వ్యభిచారం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, రే నువ్వు వ్యభిచారం చేసావు కదా అని చెప్పేసి అంటే ఎవడు చెప్పాడు నీకు అని చెప్పేసి రెండు అంతాడు మనల్ని కదండి. దొంగతనం చేసేవాడిని నిలబెట్టి నువ్వే కదా ఈ దొంగతనం చేసిందా, నాకేం తెలుసు, నన్ను అంటారేంది అంటే మానసిక రోగులు ఏం చేస్తారు? ఒప్పుకోరు, అంత తేలిక ఒప్పుకోరు. నిర్ధారించబడి రుజువులుండి సాక్ష్యాధారాలతో ప్రవేశపెట్టిన తర్వాత అప్పుడేదో ఒప్పుకొని శిక్షకి జైలుకి వెళ్ళిపోతారేమో. కానీ మానసిక రోగులైన వారు ఎప్పుడు కూడా తమ చేసినటువంటి పాపములను ఒప్పుకోరు. అందుకే వాళ్ళు మానసిక రోగులైపోయారు. కానీ ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగమా, ఈ మానసిక రోగంతో బాధపడుతూ ఉన్నటువంటి ఈ సుంకరి ఏం చేస్తా ఉన్నాడో తెలుసా? ఆకాశము వైపునకు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటూ కేకలు వేస్తూ, ప్రభువా నేను పాపము చేసిన వాడిని, హల్లెలూయా, నీ సన్నిధిలో నిల్చుండడానికి కూడా నాకు అర్హత లేదు, నేను తాగుబోతుని, నేను తిరుగుబోతుని, వ్యభిచారపు తలంపులు కలిగిన వాడిని, దొంగతనాలు చేసిన వాడిని, అక్రమము చేసిన వాడిని, అతిక్రమముల మధ్య నడిచిన వాడిని, నా పాపాలని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నానయ్యా, నిలబడ్డానికి కూడా అర్హత లేదు, నీ చిత్తమైతే నన్ను కరుణించని కేకలు వేసినప్పుడు స్వస్థపరిచే దేవుడు ఆ సుంకరిని బట్టి ఆనందించాడంట. హల్లెలూయా. తనకున్నటువంటి మానసిక రోగము నుండి విడిపించబడడానికి దేవుడు కృప చూపించాడు. ఎప్పుడు అనంటే ఆ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు. ఏంటంట? ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవుని దగ్గర మానసిక రోగమునకైనా స్వస్థత ఉంది. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు, మనం నమ్మిన దేవుడు స్వస్థపరిచే దేవుడు. ఆయన పేరు యెహోవా రాఫా. అయితే ఆయన యెహోవా రాఫాగా నీ జీవితంలో పని చేయాలి అనంటే నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఈ సుంకరి ఎలాగైతే తన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతూ కన్నీటితో ప్రభు పాదాలు పట్టుకుంటూ ఉన్నాడు, అప్పుడు దేవుడు ఆనందించి అతన్ని ఆశీర్వదించినట్లుగా లేఖనాలు కనబడతా ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగమ్మ, మనలో చాలామంది మీ శారీరక సంబంధమైన రోగాలు లేని వాళ్ళము ఉండుండొచ్చు, కానీ చాలామందిలో మానసిక రోగగ్రస్తులు ఉన్నారు. దురలవాట్లకి బానిసలైపోయిన వారు, వ్యభిచారపు తలంపులతో ఉన్నవారు, అక్రమము చేయవారు, అతిక్రమంగా నడుచుకునేవారు ఎంతోమంది మనలో ఉన్నారు, క్రైస్తవ సమాజంలో ఉన్నారు. అయితే నా దేవుడు స్వస్థపరిచే దేవుడే, కానీ కార్యము జరగాలంటే నీ పాపములన్నిటినీ నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడే ఆయన యెహోవా రాఫాగా నీ జీవితంలో పనిచేస్తాడు. నీ మానసిక రోగములో నుండి నిన్ను విడిపించి నిన్ను పరిశుద్ధపరిచి ఆయన సన్నిధిలో నిలబెడతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన దగ్గర నివారణ ఉంది లేదని అనట్లేదు. ఆ నివారణను పొందుకోవాలి అనంటే నీ పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. అందుకే అతిక్రమములను దాచిపెట్టివాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవుని ఎదుట నుండి కనికరించబడిన వారమై మరలా మరొక నూతన జీవితంతో పునరుద్ధరించబడాలి అనంటే నువ్వు చేసిన ఏ పాపమునైనా సరే ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి తీరాలి. అలా విడిచిపెట్టకపోతే నీ బ్రతుకు దినములన్నీ కూడా నువ్వు మానసికంగా ఆ రోగంతో బ్రతుకుతో, ఆ మానసిక రోగంతో నువ్వు మరణిస్తావు. ఈ సుంకరు దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని సన్నిధిలో ఆయన పాపములను ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. అందుకే దేవుని దగ్గర నుండి కనికరాన్ని పొందుకున్నాడు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇదే మంచి అవకాశం. మనుషుల కంటికి కనపడకుండా, ఎవరు చూడట్లేదు అనేటువంటి ధైర్యంతో, మానసిక రోగంతో, చేయకూడని తప్పులు, చేయకూడని పాపాలు ఎంతమంది ఏం చేశారో నాకైతే తెలియదు, కానీ వాక్యము ప్రకటించబడుతూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం ఒప్పుకొని విడిచిపెట్టడానికి. హల్లెలూయా.
దేవుని యొక్క మహాకృపను బట్టి సంఘములో కానీ క్రైస్తవ సమాజంలో కానీ ఇటువంటి మానసిక రోగులందరూ కూడా స్వస్థపరచబడునుగాక. ఆమేన్.